జూన్ 15న మరణించిన శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు ఏప్రిల్ 30, 1910లో జన్మించారు. జూన్ 15, 1983న మరణించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి, విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడుగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా, హేతువాదిగా, నాస్తికుడిగా, మహాప్రస్థానం ఆయన రచనల్లో ఈయన జీవితం విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత ఇవ్వడం వలన ఇతని ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశారు. 1925లో SSLC పాస్ అయ్యాడు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA జంతుశాస్త్రము పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ AVS కాలేజీలో డిమానేటర్గా చేరాడు. 1935లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆ తర్వాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాము నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేశాడు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు, రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దిశను మార్చిన పుస్తకం అది. శ్రీశ్రీ 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు మాటలు రాశారు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నారు. రెండవ భార్య ద్వారా 3 కుమార్తెలు, 1 కుమారులు కలిగారు. వీరి 4 సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు బాల మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1955లో సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరపున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో అతని ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు. ఉద్యమకారుల ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు. వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు, వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి అరసం అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో అతని షష్ఠిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించారు. సాహితీ వ్యాసంగం. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించారు. మొదటి గేయాల పుస్తకం 8వ ఏట ప్రచురించబడింది. అందుబాటులో ఏదుంటే అది, కాగితం కానీ, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో కానీ రాసేవారు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాశాడు. తర్వాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలా చేయడం గురజాడ అడుగుజాడ అని అతను అన్నాడు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షు వర్షిష్యసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవిగా చేసింది. తర్వాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్కిజం దృక్పథంతోనే రాసినవే అయినా అవి రాసే నాటికి మార్కిజం అనేది ఒకటి ఉందని అతనికి తెలియదు. 1981లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు. దాంతోపాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్లు కూడా వెలువరించారు. ముందు మాటలో అతను ఈ విషయం స్పష్టంగా రాశాడు.
ఈ వాస్తవాలన్నిటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని, దీని వెనుక దన్నుగా మార్గిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్కిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని తెలుస్తోంది అని రాసుకున్నారు. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది అతను సృష్టించిన మహత్తర వాక్యమే. శబ్ద ప్రయోగంలో నవ్యత చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు అనే శీర్షికను నిర్వహించారు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహు ప్రాచుర్యం పొందింది. అతని రచనలు మహాప్రస్థానం, ప్రభవ, వారం వారం, జమరాత్రి, మన గురజాడ, జాబులు, చైనాయానం, సిప్రాలి, వ్యూలు, రివ్యూలు, ప్రజ, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, అనంతం నవల. ఇది శ్రీశ్రీ స్వీయ చరిత్ర. ఇక సినిమా రంగంకు వస్తే ఇతడు మద్రాసులో ఉండడంతోనూ ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా ఉండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం ఉండేది. 1950లో ఈ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమైంది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు పాటలు రాశాడు. ఇది హిందీ చిత్రం నీర ఔర్ నందాకి ఈ తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చేయడం ఇతనికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్ఎం రెడ్డి నెలకు 300 రూపాయల జీతం ఇచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు రాశాడు. మునాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయల జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయల రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డారు. అలా ఈ ఉద్యోగాలు 3 ఏళ్ల పాటు సాగాయి. ఒకసారి కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగు రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అతనికి బి విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నారు. ఇతడు మైసూర్లో ఉండి ఒక్క రోజులో 12 పాటలు రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్ర లోకంలో ఒక రికార్డుగా నిలిచింది. తర్వాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డారు. డబ్బింగ్ సినిమాలకు పాటలు మాటలు రాశాడు. మామూలు చిత్రాలకు కూడా పాటలు రాశాడు. అన్ని పాటలు ముఖ్యంగా ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు రాశాడు. తెలుగువారి ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలు రచించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన తెలుగు వీరలేవరా అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాలలో ఒకటి. ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తర్వాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు. కానీ అది సఫలం కాలేదు. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాశాడు. వ్యక్తిత్వం. శ్రీశ్రీ వ్యక్తిత్వం ఎన్నో విరుద్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు, తీవ్ర విమర్శలు, పసితనపు మూల మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతి తక్కువ హేతుబద్ధంగా మారుతూ ఉండేవి. ఉద్యోగాల్లో ఇమ్మడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ల వయసు దగ్గర పడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీ సంఘాల్లో వివాదాలు రావడం, ఇలా ఎన్నెన్నో ఊడిదొడుకులు అతని జీవితాన్ని తాకాయి. అతని గురించి జీవిత చరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ శ్రీశ్రీతో కొంత కాలమైన పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడని, అమాయకుడైన చురుకైన వాడని, అహంకారి అయినా తల వంచుతుంటాడని, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడని, ఆకర్షకుడైనా ఏడిపించగలడు అని అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతన్ని అదుపు చేయడం కష్టం. విపరీత ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోని స్వభావంలోనూ చాటు మరుగు లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు, మరో విధంగా పోరాడలేడు. వాస్తవ జీవితంలో అతడు సమస్త సాంప్రదాయక పద్ధతులకు కట్టుబడ్డాడు. కానీ తన విప్లవ భావాలతో వాటినెప్పుడు వ్యతిరేకిస్తుండేవాడు అని వ్యాఖ్యానించారు. దాపరికం లేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. పైగా అతను రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపాడు. సమాచారం కూడా
ఏ సందర్భశుద్ధి లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా అతని ఆకర్షణ ఇసుమంతైనా తగ్గించలేదు. విశ్వనాథ సత్యనారాయణతో స్పర్ధ. శ్రీశ్రీకి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్ధ ప్రసిద్ధమైంది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒక విధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో అతనిపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. అతని శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ, మద్రాసులో ఉన్న రోజుల్లో నన్ను బతికించిన వారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కులాయి వారు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నాడు. 1934 శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం కవిత ఓ కవిత నవసాహిత్య పరిషత్ వేదికపై చదివాడు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడైన విశ్వనాథ నాటి వర్ధమాన కవి అయిన శ్రీశ్రీని ఆనంద బాష్పాలతో వేదికపై నడిచి వచ్చి గుండెలకు హత్తుకున్నాడు. ఆ గీతాన్ని ఎంతగానో పొగిడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని మహాప్రస్థానం వెలువడింది తానే ప్రచురిస్తానని, దానికి ముందు మాట రాయాలని చలాన్ని కోరాడు. ముందు మాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నిలిపాడు. కానీ అప్పటికీ విశ్వనాథ పేరున్న కవే అయినా ఆర్థికంగా ఏ ఆధారం లేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి. వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని అతను ప్రచురించలేదు. నళిని మోహన్ అనే సాహిత్యాభిలాషి ముద్రించాడు. విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుండి ఎంతో అభిమానం. కొన్నాళ్ళు హీరో వర్షిప్ కూడా ఉన్న వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకువచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు కొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కనాడైనా రామాయణం కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడని, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది కానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థం కాలేదని చాలా మాటలే మాట్లాడాడు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శశేంద్ర శర్మ గొప్ప పండితుడు అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవిత చరిత్రకారుడు శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్య ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరో కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. తనంతటి మహాకవి 1000 ఏళ్ల వరకు పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికి ఆయన 1000 ఏళ్ల కిందటే పుట్టాడని అన్నాడు. ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా, తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఈ మహాసభలకు విశ్వనాథ హాజరు కాగా శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక్క రాత్రి బొల్లారం పోలీస్ స్టేషన్లో నిద్ర చేశాడు. ఈ ఆరోపణల ప్రత్యారోపణల వారిద్దరి నడుమ సత్సంబాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ్య ఉన్నంతకాలం ఉంటారని, అయితే తిక్కన, వేమన, గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలు చేశాడు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటను చివరి వరకు ప్రశంసించాడు. అతని మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ, కొండవీటి పొగమబ్బు, తెలుగువాడి గోళ్ళు నిబ్బు, మాట్లాడే వెన్నెముక, పాట పాడే సుషమ్న, మాట్లాడే ద్విపద, సత్యానికి నా ఉపద అంటూ రాసిన కవిత సుప్రభాతం చివరి వరకు వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితాశక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడము, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడము, తుదకు అనురాగ ద్వేషాలు దాగుడు మూతలాటగా సాగింది. తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే, శ్రీశ్రీ మాటల్లో ఒక విధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొరుకుతూ ఉండేవి. చమత్కార సంభాషణలోనూ శ్లేషల ప్రయోగంలోనూ శ్రీశ్రీ ప్రసిద్ధి చెందారు. అతని శనికులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని. ఒక మారు గోరాశాస్త్రి శ్రీశ్రీతో, శ్రీశ్రీ నువ్వేమిటన్నా అనుకో, నా ఉద్దేశం మాత్రం ఇది. ఈనాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్నాడు. నా ఉద్దేశం కూడా అదే అన్నాడు శ్రీశ్రీ. రైల్వే స్టేషన్లో కనిపిన ఒక స్నేహితుడు అతన్ని అడిగాడు, ఊరికేనా అని. దానికి శ్రీశ్రీ ఇలా అన్నాడు, ఊరికే
అంటే ఇవి చెనుకులు. ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు, ఏ నాటికైనా రాస్తాను మిత్రమా. వ్యక్తికి బహువచనము శక్తి. స్నేహితులతో కలిసి మద్రాసు హోటల్కి వెళ్ళాడు. ఒక ఆయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీశ్రీ అట్లే కానిండు అన్నాడు. ఒకసారి అతనితో విసిగిన రచయిత ఇలా అన్నాడు, శ్రీశ్రీ నీ నిర్వచనాలు ఒట్టి విరోచనాలు అనగానే వెంటనే శ్రీశ్రీ అవి విరోచనాలు, నీ నోటమిట రావటం నా అదృష్టం అని చెనుకులు విసిరారు. తెలుగు భాషా సాహిత్యం గురించి. తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం. ఇది భాషా దురాభిమానంతో అంటున్న మాట కాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయ భాష కాగల అర్హత కలదని జేబిఎస్ హల్డన్ అన్నారు. సంస్కృత పదాల జీర్ణించుకున్న కారణం చేత అటు ఉత్తరాది వారికి ద్రవిడ భాషా కుటుంబంలో ఒకటి కావడం వల్ల ఇటు దక్షిణాది వారికి తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హెల్డన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటి స్థానమైన ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిసి 40% మించారు. అంతేగాక హిందీ ఒక చిన్న చెట్టుకు పరిమితం. రెండవ భాష అయిన తెలుగు సుమారు 6 కోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష. పైగా తెలుగువారు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నారు. తెలుగు భాషకు కవిత్రయం, తిక్కన, వేమన, గురజాడ, ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలంటూ లిపి మీద లేనిపోని సెంటిమెంట్ పెట్టుకోవడం మాని రోమన్ లిపి తెలుగు నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం. ప్రపంచ తెలుగు మహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేను అనుకుంటున్నానని శ్రీశ్రీ గారు అన్నారు. శ్రీశ్రీ గారి గురించి ప్రముఖుల మాటలు. మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం అని పురిపండ అప్పలస్వామి అన్నారు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ, చలం అన్నారు. కొవ్వొత్తిని 2 వైపులా ముట్టించాను, అది శ్రీశ్రీలా వెలిగిందని పురిపండే అప్పలస్వామి అన్నారు. తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగులేని మలుపు మహాప్రస్థానమని డాక్టర్ పాపినేని శివశంకర్ గారు అన్నారు. కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి ఇంత కవితాత్మకంగా వర్ణించి ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనేలేడు. ఇదే అతన్ని సాహితీ శిఖరాగ్రాన నిలిపిందని బూదరాజు రాధాకృష్ణ అన్నారు. శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్ధాప్యంలో మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త అని వేటూరి గారు అన్నారు. ఈయన గురించి శ్రీశ్రీ గురించి స్మరణలు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఇతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే శ్రీశ్రీ విగ్రహం హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.